భూనందు ప్రియమైన దేవుని పిల్లలారా వందనాలు. మరి భయంకరమైనటువంటి క్యాన్సర్ వ్యాధితో బాధపడినటువంటి వాడని నేను డాక్టర్ల చుట్టూ తిరిగాను. అనేకమైనటువంటి అంతరాలు తంత్రాలు మంత్రాలు చెప్పిన వారి సలహాలన్నీ తీసుకున్నాను. ఎన్ని తిప్పలు పడ్డాను. బైబిల్లో రాయబడినట్లుగా ఒక స్త్రీ మరి 12 సంవత్సరాలు రక్తస్రావ రోగం చేత తనకున్నదంతా పోగొట్టుకుంది. అనేక చోట్లకు వెళ్ళి వైద్యుల చేత తిప్పలబడింది. అదే నేను పడినటువంటి తిప్పలు. అలాంటి తిప్పల నుండి దేవుడు నన్ను తప్పించినందుకు దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒక దైవజనుని మాట ద్వారా మరి ఒక్క చిన్న ప్రార్థన చేయించుతానని తీసుకొచ్చిన ఒక సహాయం చేసినటువంటి మాస్టర్ ద్వారా నేను ఇలాంటి మేలును పొందుకున్నాను. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ రోజున సాక్ష్యం పంచడానికి మన మధ్యలో దైవజనులు సుందరపాల్ గారు ఉన్నారు. వారి యొక్క విలువైన రక్షణ సాక్ష్యాన్ని మనకు తెలియపరుస్తారు. ప్రైజ్ లార్డ్ గారు. ప్రైజ్ లార్డ్. వందనాలయ్యా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామములో మీ అందరికీ వందనాలండి. ఈ సమయమందు కార్తిక్ క్రియేషన్స్ సోదరులు కార్తిక్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రక్షణ సాక్ష్యం విషయంలో వారి ఛానల్ ద్వారా ప్రచురం చేయటానికి దేవుడు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం. చిన్న లేఖన భాగం చదువుకొని ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాము. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 26వ వాక్యం చదువుకుందాము. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 26వ వాక్యం. నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 26వ వాక్యం. నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమామూర్తివైన ప్రభువా, కృపలో జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు తండ్రి. నీ దయాకిరీటం మా మీద ఉంచి తండ్రి నీ రెక్కల చాటున భద్రపరిచి నీ దాసులు నాయన కార్తీక్ గారిని జ్ఞాపకం చేసుకొని ఈ ఛానల్ ద్వారా ఈ రక్షణ సాక్ష్యమును మా తండ్రి పంచుకొనుటకు మా ప్రభు ఇచ్చిన అవకాశమును బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం తండ్రి. నాయన చెప్తున్న నాకును వినుచున్నటువంటి నాయన సర్వ ప్రజావాళికిని అలాగనే ఇంటర్వ్యూ విషయములలో ఎంతో ప్రయాసపడుతున్నటువంటి ప్రియ నాయన కార్తీక్ గారిని జ్ఞాపకం చేసుకొని సహాయం చేయమని నీ దయాకిరీటం ఉంచి ఈ యొక్క రక్షణ సాక్ష్యమును విపులముగాను తండ్రి తక్కువ సమయంలోనూ వివరించుటకు తగిన కృపను నాకును ప్రసాదించమని కోరుకుంటూ వేవేలకు దీవెనకరంగా ఈ రొట్టెను విరిచి మీరే పంచి సమృద్ధిని ప్రసాదించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ మరొకసారి వందనాలండి. కార్తీక్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నా పేరండి దావులూరి కోటేశ్వరరావు. మొదట నా నామధేయము అది నేను 1964వ సంవత్సరంలో జన్మించానండి. 64వ సంవత్సరం నుండి దరిదాపుగా 80వ సంవత్సరం వరకు 16 సంవత్సరాల దగ్గర నేను లోకరీతిగా ఉన్నటువంటి పరిస్థితి. బాల్యదినం నుండి మేము వ్యవసాయం చేసేటువంటి వారము. మా నాన్నగారు అమ్మగారు వ్యవసాయదారులు. నాకు 4 అక్కలు, ఒక అన్నయ్య, నేను ఆఖరివాడిని. మేము మా ఇంట్లో ఎవ్వరూ కూడా చదువుకోలేదండి. కానీ నన్ను కూడా మా చిన్నక్క గారికి పిల్లలు లేకపోవడం బట్టి వారు నన్ను పెంచుకోవడానికి తీసుకున్నారు. గుడివాడ దగ్గర అరిపరాలు అనేటువంటి గ్రామం మా చిన్నక్క గారిది. అలాగ 7 సంవత్సరాలు వచ్చేటప్పటికి నన్ను గేదెల దగ్గరకు కాయడానికి పంపించారు. అయితే ఆ వీధులలో చాలామంది స్కూల్కి వెళ్తున్నట్టుగా గమనించాను. నేను గమనించి నాకు కూడా స్కూల్కి వెళ్ళాలని ఆశ ఉంది అక్క, నన్ను పంపించమంటే అక్క నన్ను పంపించలే. నువ్వు గేదెలు కాయాలి, మనం చాలా పేదవారము, గేదెలు కాసుకోవాలి, చదువుకుంటుంటే ఎట్లా అంది. అప్పుడు 1-2 నెలలు చూసి అక్కడ అరిపరాల నుండి నేను చదువుకోవాలనేటువంటి ఉద్దేశంతో వెలగలేరుకు, అంటే అరిపరాల, గుడివాడ, హనుమాన్ జంక్షన్, విజయవాడ, వెలగలేరు ఇన్ని కిలోమీటర్లు నేను నడుచుకుంటూ ఆ 7 సంవత్సరముల వయసులో ఎక్కడన్నా ఎడ్ల బండి ఉంటే
వారిని ప్రాధేయపడి ఎక్కి వెలగలేరు చేరుకున్నాను మా సొంత ఇంటికి. మా అమ్మగారు చాలా భయపడిపోయారు, ఇంత దూరం నువ్వు ఎలా వచ్చావరా అని. తర్వాత మా అక్కగారు బావగారు కూడా వెతుక్కుంటూ మా గ్రామం వచ్చారు. ఈ లోపల నేను చదువుకోవాల్సిందని మొరాయించటం వలన వారు వెళ్ళిపోయారు. అక్కడ 7వ సంవత్సరంలో నేను చదువు ప్రారంభించానండి. ఆ తర్వాత నాకు ఒక మంచి మాస్టర్ అక్కడ పరిచయం అయ్యారు. వారు యేసు ప్రభువుని ఎరిగినటువంటి వారు, భార్యాభర్తలు ఇద్దరు కూడా. అయితే యేసు ప్రభు ఎరిగిన వారని, యేసు ప్రభు అనే పేరు కానీ, బైబిల్ గ్రంథం అనే బైబిల్ అనే మరి ఒక గ్రంథం ఉంటుందని కానీ నాకు తెలియదండి. మాస్టర్గా వారు నన్ను చాలా ప్రోత్సహిస్తూ వచ్చారు. 1-2 తరగతులు జంప్ చేసి మరలా నా వయసులో సరిపడా వచ్చేటట్లుగా చేశారు. ఆ తర్వాత చదువుకుంటూ ఉన్నాను. మంచి మార్కులు వస్తూ ఉన్నాయి. అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉండేది మా గ్రామంలో. ఇలా చదువుకుంటున్న సందర్భంలో నాకు 9వ సంవత్సరం వచ్చేటప్పటికి విజయవాడ నుండి ఒక కోలాటం మాస్టర్ వచ్చి కోలాటం నేర్పడానికి అందరికీ ఊరంతా ప్రచారం చేశారు. నాకు 9వ సంవత్సరం కనుక నేను కూడా చిన్న వయసులో నేర్చుకోవచ్చు అని అంటే నేర్చుకోవచ్చు అన్నారు. ఆయన నాకు ఒక ట్రూప్గా చేసి చిన్నపిల్లలకు నేర్పించారు. చెక్క భజన, కోలాటం కూడా. కోలాటం 18 వరుసలు వచ్చండి. తర్వాత చెక్క భజన కూడా 9-10 వరుసల వరకు నేర్చుకున్నాను. ఆ తర్వాత ఆ మాస్టారు నేను బాగా ఇందులో ఉండటం చూసి కోలాటం మాస్టారు నాకు అప్పచెప్పి వెళ్ళారు. నన్ను చూసి అందరూ కూడా నాకంటే పెద్దవారు ఒక బ్యాచ్ నేను సిద్ధం చేశాను, నాకంటే చిన్నపిల్లలను కూడా ఒక బ్యాచ్ సిద్ధం చేశాను. ఈ రీతిగా 3 బ్యాచీలుగా సిద్ధం చేసి మా వెలగలేరు ప్రాంతంలో అనేక చోట్ల పండుగలకు, ఉత్సవాలకు అన్నిటికి కూడా మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉండేవారు. అప్పట్లోని స్థానిక ఎమ్మెల్యే గారు, మంత్రిగా కూడా చేసినటువంటి ఆయన చెనమూలి వెంకట్రావు గారు ఎన్నో సన్మానాలు నాకు ఇచ్చారు. ఆ చిన్న వయసులో రూపాయలు గుచ్చి దండ వేసేటువంటి వారు అనమాట. నేను చాలా సంపాదిస్తున్నాను అనుకునేటువంటి పరిస్థితి. ఇటు స్కూల్లో బాగా చదువుతున్నాను, ఇటు మరి కొన్ని ఎక్స్ట్రా కోలాటము, చెక్క భజను, తర్వాత కొన్ని మ్యూజిక్స్ వాయించడం, నేర్చుకోవటం, ఇవన్నీ ఇందులో కూడా ముందుగా ఉండేటువంటి పరిస్థితి. ఇలాగ ముందుకు కొనసాగుతున్న సమయంలో నేను 1979 9వ తరగతికి వచ్చానండి. 9వ తరగతి సగం అయిపోయిన తర్వాత నాకు ఒక గడ్డ లాంటిది వచ్చిందనమాట తలలో. అది ఏదో సెగ్గడ్డ అలాంటిది అనేటువంటి పరిస్థితి. మా అమ్మగారు కూడా భయపడ్డారు. అంతకుముందు పుట్టుకున్నప్పుడే నాకు ఒక గడ్డ ఇటువైపు ఉండేదట, ఇప్పటికీ కూడా గాయం ఉంది. అట్లాంటిది ఏమన్నా వచ్చిందేమని మా అమ్మ కలవరపడ్డారు. తర్వాత మరలా భుజం మీద మరొకటి వచ్చింది, మరలా తొడ మీద మరలా వచ్చింది, తర్వాత ఇటువైపు ఎడమవైపు చంకలో ఒకటి వచ్చింది. ఇలాగ ఒక్కొక్కటి పెరుగుతూ వస్తున్నాయి. భయంకరమైనటువంటి వేదన అండి అది. ఆ వేదన భరించలేనటువంటి పరిస్థితి, చురుకు పోటు భయంకరమైన పరిస్థితి. ఇది ఎప్పుడైతే మరి 79 ప్రాంతం అంటే పెద్ద వైద్య సౌకర్యాలు లేనటువంటి కాలం అండి. ఆ కాలంలో ఒక చిన్న వైద్యుడు మా ప్రాంతంలో ఉండేవారు, ఆర్ఎంపీ డాక్టర్ గారు. వారు కొంచెం నా ఎడమవైపు ఈ చంక భాగాన ఉన్నటువంటి దాన్ని కొంచెం లైట్గా ఓపెన్ చేసి, ఏమండి ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితిగా కనిపిస్తుంది, ఎక్కువ ఇది చేయకూడదు కాబట్టి మీరని 2 కుట్లు వేసేసి మీరు ఇంకా పెద్ద వైద్యుల దగ్గరికి వెళ్ళమని సలహా ఇచ్చారండి. సరేనని ఆ మాస్టారు, నన్ను బాగా చదువుతానని నన్ను ప్రేమించిన ఆ మాస్టారు నన్ను అనేక హాస్పిటల్కి తిప్పారండి. ఈ రీతిగా హాస్పిటల్కే మాస్టారు తీసుకెళ్తూ ఉన్నారు, తెలిసిన వాళ్ళు తీసుకెళ్తూ ఉన్నారు. మరొక కోణంలో నన్ను మరి మేము సహజంగా హిందువులము కనుక కొన్ని మరి ఆచార సంబంధమైన, తర్వాత అలాగనే పూజా సంబంధమైన కొన్ని పరిస్థితులు ఉంటాయి. వాటి ప్రకారం సలహాలు ఇస్తున్నారు. అక్కడ మంత్రం పెట్టించుకోమని, ఇక్కడ అంతరం కట్టించుకోమని, మరి అక్కడికి వెళ్ళమని, ఇక్కడికి వెళ్ళమని అనేక చోట్ల సలహాలు ఇచ్చి అనేక రీతులుగా నన్ను తీసుకెళ్తూ ఉన్నారు మా అమ్మ నాన్నగారు. ఒకవైపు ఏమో ఇలాగా క్షుద్ర సంబంధమైన, శాతబడి సంబంధమైన, లేకపోతే దిష్టి సంబంధమైన అనేకమైనవి ఇటు చేపిస్తూ ఉన్నారు. అటేమో వైద్య సంబంధమైనవి చేపిస్తూ ఉన్నారు. వ్యాధి బాగా ఎక్కువైపోయింది. ఇలాంటి నిరాశ నిస్పృహ పరిస్థితిలో 9th క్లాస్ వచ్చిన పరిస్థితి. 10th ఇక గ్యాప్ ఉంటుంది, సెలవులు, మనకు తెలిసినటువంటి విషయమే. ఇలాంటి పరిస్థితిలో మా అక్కగారు కొంచెం చదువుకున్న అక్కగారు ఉన్నారు, మా పిన్ని గారు అమ్మాయి.
మా నలుగురు అక్కలు కాక మా పిన్ని గారు అమ్మాయి ఒక అక్క ఉన్నారు. వారు ఆ రోజుల్లో కొంచెం తెలివైన వారు, కొంచెం చదువుకున్నవారు. ఆమె ఏం చేశారంటే నన్ను బాగా ప్రేమించేవారు. ప్రేమించి వారు కొలకలూరు అనే గ్రామంలో ఉంటారు. అక్కడికి తెనాలి దగ్గర నాకు డాక్టర్ గారు, మా ఫ్యామిలీ డాక్టర్ గారు ఉన్నారు, కృష్ణమూర్తి గారు అని వారికి చూపిద్దాం అని తీసుకుని వెళ్ళారు. అక్కడికి తెనాలిలో కృష్ణమూర్తి గారి దగ్గరికి తీసుకువెళ్ళారు, డాక్టర్ గారి దగ్గరికి. వారు ఏం చేశారంటే ఒక ముక్క తీసి ఇది అనుమానంగా ఉంది క్యాన్సర్ అని రాయవెల్లూరు పంపించాలి అని పంపించారు. ఒక ముక్క తీసి రాయవెల్లూరు పంపించారు. పంపిస్తే రిపోర్ట్ వచ్చిందండి 15-20 రోజుల తర్వాత. వారు మా అక్కగారిని పిలిచి చెప్పినటువంటి సాక్ష్యం ఏంటంటే, మీ తమ్ముడికి క్యాన్సర్ వచ్చిందమ్మా, గడ్డల క్యాన్సర్ అంటారు దీన్ని, గడ్డలుగా ప్రతి క్యాన్సర్ గడ్డలో కూడా రక్తపు ముద్దలాగా గడ్డగట్టినట్టుగా ఉంది, మరి రిపోర్ట్ కూడా క్యాన్సర్ అని వచ్చింది. మరి ఏంటయ్యా పరిస్థితి అంటే, ఇది ఒకటి ఆపరేషన్ చేసేది లేదు, లేకపోతే ఇంకోటి లేదు, 4 నుండి 5 లేక 6 నెలలు మ్యాక్సిమం సజీవులుగా ఉంటారు. ఆ తర్వాత ఎప్పుడు చనిపోతాడో తెలియదు. మీరు తీసుకెళ్ళి తినగలిగింది పెట్టండి, మీ దగ్గర ఉంచుకోనండి, మీరు అందరిని పిలిపించుకొని జాగ్రత్తగా తెలియకుండా మెయింటైన్ చేయండి, ఎక్కువ కాలం బ్రతకరని రిపోర్ట్లో పంపించారనమాట. అలాంటి పరిస్థితిలో మా అక్కగారు నిరాశతో నన్ను మా గృహానికి తీసుకొని వచ్చారు. ఒక 1.5-2 నెలలు గడిచేటప్పటికి నేను బాగా క్షీణించిపోయి మంచానికి అతుక్కుపోయాను. అన్నీ కూడా మా అమ్మగారు మంచంలో చేయటమే. నేను ఇక బయటికి వెళ్ళి నడవటానికి, బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా ఏమీ లేదు, అన్నీ మంచంలో ఉన్నటువంటి పరిస్థితి. మరి ఆ రోజుల్లో ఫోన్ సౌకర్యాలు అవి కూడా లేని పరిస్థితిలో కబుర్లు పంపించారు. అందరినీ వచ్చి మా బావగారు వాళ్ళని, అక్కగారు వాళ్ళని చూసి వెళ్ళమని మా బంధువులందరికీ కబురు చేశారు. డాక్టర్ గారు ఇలా చెప్పారని. అప్పుడు మీ ఏజ్ ఎంత ఉండొచ్చు? సుమారు 14 సంవత్సరాలు వెళ్ళి 10th వస్తాను, 15వ సంవత్సరంకి. చిన్న వయసులోనే ఈ వ్యాధితో బాధపడ్డాను అనమాట. భయంకరమైన పరిస్థితి. 14 సంవత్సరాల వయసు అప్పుడు సంగతి నేను చెప్తున్నాను. చాలా సంతోషంగా అండి ఈ మాట అడగటం, ఎందుకంటే వయసు చాలా ముఖ్యం కదా. మంచి యవన కాలంలో బలంగా ఉండవలసి కోలాటం, చెక్కభజనతో ఆరోగ్యంగా ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి శోధన నాకు వచ్చింది. ఇది గమనించినటువంటి పరిస్థితి, అందరూ కూడా చనిపోతారని ఫైనల్గా వచ్చి చూసి వెళ్తున్నారు. అలాంటి పరిస్థితిలో మా మాస్టారు, నన్ను ప్రేమించేటువంటి మాస్టారు, వారికి ఉన్న ధోరణి అంటే ప్రార్థనా సంబంధమైన విషయంలో వెలిబుచ్చారు. మా ఇంటి దగ్గరే పాలు పోయించుకొని వెళ్ళేవారు వాళ్ళు. అక్క అని పిలిచేవారు మా అమ్మగారిని. అక్క అన్ని ప్రయత్నాలు అయిపోయినాయా అన్నారు. అయిపోయినాయి అని చెప్పింది మా అమ్మగారు. ఇటు వైద్య రీతిగా నేను చూయించాను, అనేక మంది చూయించారు. అటు మరి మీరు చేయాల్సినటువంటి ప్రయత్నాలన్నీ చేశారు, మరి అటు ప్రయత్నం లేదు. చుట్టూ వెళ్ళినప్పుడు ఏం చెప్పేవాళ్ళు అయ్యా? అటు మాంత్రికుల చుట్టూ వెళ్ళినప్పుడు ఏం చెప్పేవాళ్ళు? ఏదో వాళ్ళు విభూతి తీసుకోమని, లేకపోతే అది చేయమని, ఇది చేయమని, శాతపడి సంబంధంగా ఎవరో శాతపడి చేశారని రకరకాలైన చేసి డబ్బులు వసూలు చేసేవాళ్ళు. ఏవో విభూదని అయ్యని ఇవని ఇచ్చి పంపిస్తూ ఉండేవాళ్ళు. అవి కట్టమనేవాళ్ళు, ఇక్కడ భుజాన్ని కట్టుకునేవాళ్ళు, ఇంటికి కట్టమని ఇలా చేసేవాళ్ళు. నీకు మాత్రం నయమయ్యేది కాదు? ఏమి లేదు, పెరిగింది, మరణానికి సమీపం అయ్యాను అనమాట. ఓకే, మరణానికి అంచుకు వెళ్ళాను. అలాంటి పరిస్థితిలో ఈయన ఒక మాట చెప్పారు. అక్క, ఒక పాస్టర్ గారు ఉన్నారు, మా దగ్గరికి వస్తారు, పాస్టర్ గారిని తీసుకొచ్చి ప్రార్థన చేయిస్తాను మీకు ఇష్టమైతే అన్నారు. అప్పుడే నేను ప్రార్థన అనే మాట వినడం. మా అమ్మ ఏమందంటే, సహజంగానే మంచిదైనటువంటి మా అమ్మగారు, అన్ని ప్రయత్నాలు చేశాం అయ్యా, సరే నువ్వు ప్రయత్నం కూడా చెయ్యి అని అవకాశం ఇచ్చింది. ఒక బుధవారం, ప్రతి బుధవారం గృహ దర్శనాలు చేస్తారట పాస్టర్ గారు, సిహెచ్ పాల్ అప్పారావు గారని వారి దగ్గరకు ఈ మాసారు ప్రార్థనకు వెళ్తారు. వారినే పిలిపించుకొని ప్రార్థన పెట్టించుకునేవారు. వారి గృహంలో పెద్ద ఇల్లు అద్దెకు తీసుకుని ఆ ఇంట్లో పెట్టేవారు. అలాంటి పరిస్థితుల్లో బుధవారం వచ్చి ప్రార్థన చేశారండి. తర్వాత మరలా బుధవారం వస్తామండి గృహ దర్శనానికి అని చెప్పి వెళ్ళిపోయారు. ఇంకా ఆ మందులు తెచ్చుకున్నటువంటి మందులు వేసుకుంటా ఉన్నాను కొద్దిగా. మరలా బుధవారానికి నేను లేచి కూర్చోగలిగాను అంతలు. నేను మరలా బుధవారం వచ్చేటప్పటికి ఏంటి ఆయనే కూర్చున్నాడా అని అడిగారు పాస్టర్ గారు. కూర్చున్నాడయ్యా అన్నారు. ప్రార్థన చేసి మరలా వెళ్ళారు. మరలా బుధవారం వచ్చారు. నేను కర్రపట్టుకొని కొంచెం నడవటం ప్రారంభించాను. ఇలాగ 3 వారాలు గడిచేటప్పటికి నేను కర్రపట్టుకొని నడక నేర్చుకున్నాను. తల్లి మరలా మా అమ్మే వెళ్ళి అయ్యా మరలా కూడా తీసుకురారా అని ప్రాధేయపడితే మరలా వచ్చారు. 4వ బుధవారం వచ్చారు, ప్రార్థన చేశారు.
ప్రార్థన చేసి మాతో పాటు రాగలవా అని అడిగారు. ఎక్కడికి అంటే, మేము బుధవారం సాయంత్రం ఒంటరి ప్రార్థనకి వెళ్తాము, ఆ ప్రార్థనకి వెళ్తామంటే, మరి నేను నడవలేనుగా అయ్యా, కర్ర పట్టుకున్నాను అంటే, మేము సైకిల్ మీద కూర్చోబెట్టుకుంటాం, అప్పట్లో సైకిలే కనుక సైకిల్ మీద కూర్చోబెట్టుకుంటాం అని మా అమ్మని పర్మిషన్ అడిగితే, తీసుకెళ్ళండి అయ్యా అన్నారు. అలా ముందు దాటి కొంచెం ముందుకు వెళ్ళాక నా పేరు పెట్టి పాస్టర్ గారు పిలిచి, 2 విషయాలు మా మధ్యలో కూర్చోబెట్టుకుంటాము, ప్రార్థన చేస్తాం, నీవు కూడా ప్రార్థన చేసుకుని, నాకు తెలియదుగా అయ్యా అంటే, 2 మాటలు నీకు చెప్తాను, అది చెప్పమన్నారు. ప్రభువా యేసయ్యా, బ్రతికిస్తే నీ సేవ చేస్తాను, చనిపోతే నీ సన్నిధికి తీసుకెళ్ళిపో. నేను చనిపోతే నీ సన్నిధికి తీసుకెళ్ళిపో, బ్రతికుంటే నీ సేవ చేస్తాను అని 2 మాటలు అనుకుంటా ఉండమన్నారు. నన్ను తీసుకువెళ్ళారు. అందరూ ప్రార్థన కూర్చున్నారు. దరిదాపు 7 గంటల నుండి సాయంత్రం వేళ నైట్ 10 ఆ ప్రాంతం వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నారు వాళ్ళు. నేను ఈ మాట చెప్తూనే ఉన్నాను. తీసుకుని వచ్చారు. మరలా బుధవారం వచ్చేటప్పటికి కర్ర సహాయం లేకుండా నేను నడవగలిగాను. మరలా బుధవారం కూడా ప్రార్థనకి, ఆ 2 బుధవారాలు ప్రార్థనకి తీసుకువెళ్ళారు. ఈ చేతిలో ఉన్న కొద్దిగా ఉన్నటువంటి మందులు, ఇక చనిపోతే, ఇక అందరూ కూడా చనిపోతామంటున్నారు, చనిపోతే పరలోకం అంటున్నారు, బ్రతుకుంటే సేవ అంటున్నారు. కాబట్టి ఉన్న కొద్ది మందులు మా ఇంటి ప్రక్కన ఉన్నటువంటి పెంట కుప్పలో పారేసేసాను. ఇంకా అక్కడితో ఆ మందుల పరిస్థితి అయిపోయిందనమాట. బ్రతికితే ఇక ప్రభువు కొరకు, లేకపోతే చనిపోతే దేవుని దగ్గరికి వెళ్ళడం అనేటువంటి పరిస్థితి. ఇంకా ప్రార్థనకి వెళ్ళటం అలవాటు పడ్డానండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి 10th క్లాసు జూన్ అయిపోయింది, జూలై అయిపోయింది, ఆగస్టులో జాయిన్ అయ్యానండి నేను డాక్టర్ గారి సర్టిఫికేట్తో. జాయిన్ అయిన తర్వాత పాస్టర్ గారు ప్రార్థన చేస్తాను, మీరు జాయిన్ అయిపోమన్నారు. 10th జాయిన్ అయిపోయాను, చదువుతూ ఉన్నాను. తర్వాత ఎందుకైనా మంచిదని ఒకసారి మరలా హాస్పిటల్కి వెళ్తే మా అక్కగారు తీసుకువెళ్ళి, ఇంకా బ్రతుకున్నారా మీ తమ్ముడు అని అడిగారు. అడిగి, అవునయ్యా, మేము కాస్త ప్రార్థనకి వెళ్తున్నాం, పాస్టర్ గారితో ప్రార్థన చేయించామంటే, ఓ మంచిది, విశ్వాసం వల్ల కూడా కొంత మరి దైవికమైన జరుగుతాయని ఆయన అన్నారు, కృష్ణమూర్తి గారు. ఆ తర్వాత అక్కగారు నాకు ఈ స్వస్థతనివ్వడం చూసి మా అక్కగారు దేవుళ్ళలోనికి వచ్చారండి. చాలా సంతోషం. కొలకలూరులో మా అక్కగారు ఇప్పటికీ ఉన్నారు. మా మేనల్లులు, మా అక్కగారు, బావగారు అందరూ బాప్తీసం తీసుకున్నారు, ప్రార్థనలో ఉన్నారు. మొట్టమొదట ఈ సాక్ష్యం ద్వారా వారు రక్షణలోకి నడిపించబడ్డారు. ఎందుకంటే ఆమె నన్ను చూపించింది, స్వయాన ఫలానా రిపోర్ట్ అని చెప్పారు కనుక. ఇంకా దేవుళ్ళలోనికి వెళ్తూ ఉండగా ప్రభువు నన్ను దర్శించడం ప్రారంభించారు. బైబిల్ కొనిచ్చారు నాకు, బైబిల్ చదవమన్నారు. 10th క్లాస్ చదువుతూ ఉన్నాను, బైబిల్ కూడా చదువుతూ ఉన్నాను. ఎన్ని అధ్యాయాలు చదవాలి, ఏం చదవాలని నాకు వారేం చెప్పలేదు, కానీ నేను చాలా అధ్యాయాలు చదివేవాడిని. దరిదాపుగా 30, 40, 50 అధ్యాయాలు చదువుకుంటా వెళ్ళేవాడిని. అంతకుముందు కూడా బుక్స్ బాగా చదివే అలవాటు ఉంది, లైబ్రరీలో బుక్స్ తెచ్చుకొని. అలాంటి పరిస్థితులు ఈ బుక్ కూడా ఎలా ఉంటుందని చదువుకుంటా వెళ్తున్నాను. నాకేమీ అర్థం కాలేదు. ప్రార్థన చేసుకుంటూ ఉన్నటువంటి సమయంలో ఒకరోజు నేను ప్రార్థన చేసుకుంటున్నాను. నేను ఆ రూమ్ గోడ మీద యెషయా గ్రంథము 41:9, 10 వచనాలు అని కనపడుతున్నాయి. వచనాలని నాకు తెలియదండి. బైబిల్ తెరవడం కూడా అంతా నాకు తెలియదు, వరుసను చదువుకుంటూ వెళ్తున్నాను. ఆ అక్షరాలని, గోడ మీద ఉన్న అక్షరాలని నేను పేపర్ మీద రాసుకొని తర్వాత ఆదివారం పాస్టర్ గారికి చూపించాను. యెషయా గ్రంథము 41 అధ్యాయము 9, 10 వచన అని నాకు కనిపిస్తుందని ఇదిగో రాసుకొచ్చాను. వచనాలు అంటారని కూడా నాకు తెలియదు. ఇంకా ఆయన చూసి బైబిల్ తెరువు అన్నారు, తెరిచిన తర్వాత 41వ అధ్యాయము కూడా తీయటం నాకు తెలియనప్పుడు ఆయనే తీసి ఇదిగో అని నా ముందు పెట్టారండి. ఆ మాట వాగ్దానం అని వారు చెప్పారు పాస్టర్ గారు. 41:9, 10 భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయవాడను నేనే. నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందురు అనేటువంటి మాట నాకు చదివినిపించి, నిన్ను పరిచర్య కొరకు వాడుకోబోతున్నారు, ఫ్యూచర్లో ధైర్యంగా ఉండు, మంచిగా చదువుకోమని చెప్పారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. తర్వాత నిదానంగా గాయము ఆపరేషన్ చేశారు కదని, ముక్క తీశారు కదా, ఆ గాయమంతా చక్కగా మానిపోయింది. ఈ గడ్డలన్నీ కూడా నిదానంగా బాగా ఉబ్బుగా వచ్చినటువంటి గడ్డలు మడతలు పడిపోయి చక్కగా చర్మంలో కలిసిపోయి
దరిదాపుగా 9-10 గడ్డలు వరకు అక్కడ ఉన్న గడ్డలన్నీ కూడా అవిసిపోవటం ప్రారంభించినాయండి. సురుకుపోటు తగ్గిపోయింది. స్కూల్కి వెళ్ళడం ప్రారంభించాను. దేవుని స్తోత్రము కలుగునుగాక. అక్కడ నుండి నేను ఈ సామెతల గ్రంథం చదివించాను కదా, ఒక లేఖన భాగమును 12వ అధ్యాయము 26వ వాక్యం. ఎందుకంటే నాకు మాస్టర్ చూపినటువంటి దారి, ఒక చిన్న సలహా. అప్పటికే పేదవారమైనటువంటి మేము ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టాం. ఇటు అంతరాలకి మంత్రాలకి తంత్రాలకి అనేకమైన పరిస్థితులుగా ఎక్కడికి వెళ్ళినా కానీ అన్ని బియ్యం కావాలి, అన్ని వడ్లు కావాలి, అంత ధనం కావాలి అనేటువంటి పరిస్థితి ఉంది. తర్వాత ఏ హాస్పిటల్కి వెళ్ళినా మరి అప్పుడు చాలా తక్కువే ఫీజులు ఇప్పటితో పోల్చుకుంటే, కానీ అప్పుడు ₹6 లేదు. అలాంటి పరిస్థితుల్లో అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళి అనేక తిప్పలు పడినటువంటి రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ ఎలా తిప్పలు పడిందో, ఇటు ధనము పోగొట్టుకొని వైద్యుల వల్ల కాకుండా ఎలా బాధపడిందో, అలాంటి పరిస్థితుల్లో మా మాస్టర్ మరి నీ దేవుడు వాడుకొని ఆయన ద్వారా ఒక చిన్న మాట, ఆ మాట ద్వారా దేవుల్లోకి రావడము మరి జరిగిందండి. ప్రభువుని తెలుసుకోవడం జరిగింది. ఆ మాట మీకు మరొకసారి చదువుతా. 12:26 నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును. 1980వ సంవత్సరంలో 79లో నేను 9th క్లాస్, 80వ సంవత్సరం 10th వచ్చాను. 80-81 బ్యాచ్ నేను. అన్ని ప్రయత్నాలు అయ్యే వరకు ఆయన వేచి ఉన్నాడు. ఆఖరి ప్రయత్నంలో ఆయన నాకు ఈ దారి చూపించాడు. నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించి. ఎంతోమంది నన్ను దారి తప్పించి, బూతులేనా, చెడు వ్యసనాలేనా, మరి అనేకమైనటువంటి సినిమాలు, బాగా సినిమా పిచ్చుండేది. ఒక సినిమా అయితే 18 సార్లు చూశానండి. సినిమాకి వెళ్తాను చేయరగొట్టుకున్నానండి. మా ఊరిలోనే సినిమా హాల్ ఉండేది. మాకు దగ్గరలో మా మండలం హెడ్ క్వార్టర్ కొండూరులో సినిమా హాల్ ఉండేది. ఇలాగా అనేక సినిమాలు చూస్తూ ఉండేది. కోలాటం వేసేవాడిని, చెక్క భజన వేసేవాడిని. ఇలాగ మరి భక్తి కలిగి ఉండేవాడిని. హిందూ పరంగా కూడా నేను చాలా భక్తి కలిగి ఉండేటువంటి వాడిని. ఇలాంటి పరిస్థితుల్లో మరణానికి అంచుకు వెళ్ళినటువంటి నన్ను దేవుళ్ళలోకి నడిపించడానికి ఒక నీతిమంతుడైన మాస్టర్ నాకు దారి చూపించారు. ఒక దైవజనుని యొక్క ప్రార్థన ద్వారా దేవుడు నాకు స్వస్థతనిచ్చారు. దేవుని స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ నుంచి కొన్ని మాటలు పంచుకోవడానికి నా జీవిత సాక్ష్యంలో ఇప్పటికీ 80వ సంవత్సరం నుండి 25వ సంవత్సరం 45 సంవత్సరాల ఈ ప్రయాణంలో దేవుడు నన్ను ఒక ప్రభంజనంగా వాడుకున్నారు. అనేక అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు నా ఎడల జరిగిస్తూ వచ్చారనమాట అన్ని విషయాల్లో. 10th క్లాసు మరి లేట్గా జాయిన్ అయ్యాను. బాగా చదివేవాడిని అని మా మాస్టర్లు, తెలుగు మాస్టర్, లెక్కల మాస్టారు, సైన్స్ మాస్టారు, సోషల్ మాస్టారు, గ్రూప్ సబ్జెక్ట్ ఉన్న మాస్టర్లు, నువ్వేం భయపడబాకు, మా పాస్ మార్కులకి మేము చెప్తాము, స్లిప్ అందిస్తాము, అవసరమైతే మీ హెడ్తో కూడా మాట్లాడాము, తను డిసీజ్ కలిగిన వాడని నా మీద జాలి పడ్డారు. సరే అనుకున్నాను. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకోవడానికి వెళ్తే, పాస్టర్ గారు ఎగ్జామ్కి వెళ్తున్నాను ప్రార్థన చేయండి అంటే వారు అన్నారు, ప్రార్థన చేసి కాపీలు కొట్టకూడదు, మనం కాపీలు రాయకూడదు అన్నాడు. నీకు వచ్చింది రాయి అంతే అన్నారు. మాస్టర్లేమో మేము పాస్ మార్క్ అందిస్తామన్నారు. పాస్టర్ గారేమో రాయకూడదు కాపీలు అని చెప్పి ప్రార్థన చేసి పంపించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేసుకొని వెళ్ళాను. ఎగ్జామ్ హాల్లో కూర్చున్నాను, రాశాను. మరి నువ్వు రాస్తున్నావా, మరి మీ స్లిప్ ఇది రాసుకోమన్నారు. నేను ప్రార్థనకి వెళ్తున్నాను మాస్టారు, నేను వేరే మాస్టర్ అనమాట, నేను కాపీ రాయకూడదు, రాయనన్నాను. దరిద్రుడా, నిన్ను బాగు చేసేవాడు ఎవ్వరూ లేరని ఆ స్లిప్ అలా చింపి నా మొఖాన్ని కొట్టారనమాట. అయిపోయినాయి, ఎగ్జామ్స్ అయిపోయినాయి. రిజల్ట్స్ వచ్చిన సమయంలో స్కూల్ ఫస్ట్ నేనే, ఆ మండలం ఫస్ట్ కూడా నేనే. ఈ దేవుని యొక్క గొప్ప అద్భుతమైనటువంటి కార్యాలు చూస్తుంటే వివరించటం, అది నా 45 సంవత్సరాల నుంచి ప్రార్థనలు నడుస్తున్నా నా రక్షణ సాక్ష్యం చెప్పేటప్పుడు మాత్రం ఆయన ఇంతగా నన్ను ఎందుకు ప్రేమించాడు అనేది అర్థం కానటువంటి పరిస్థితి. స్కూల్ ఫస్ట్ వచ్చింది, మండలం ఫస్ట్ కూడా వచ్చింది. మీరు కాపీ కొట్టలేదు కాబట్టి బస్సులో వచ్చారు. దేవుని కృప, దైవజనుని మాట వినడం. అప్పుడు వాక్యంలో నాకు
మర్మాలు పెద్దగా తెలియదు కనుక దైవజనుడు ఏం చెప్తే అది. తర్వాత ఒకరోజు ఒక సోదరుడితో కలిసి బాగా బూతులు మాట్లాడుతూ ఉన్నాను. పాస్టర్ గారు అటు వెళ్తూ ఉన్నారు, పాస్టర్ గారు కలిసి కొంచెం ముందుకెళ్ళి వెనక చూసి కోటేశ్వరరావు అనుకుంటాను, వెనక్కి తిరిగి నేను బూతులు మాట్లాడటం చూశారు. వెంటనే రాని పిలిచి వారితో కలిసి తీసుకువెళ్ళి బూతులు మాట్లాడకూడదయ్యా అన్నారు. నాకు తెలియదుగా అయ్యా అన్నాడు. ఇంకంతే, బూతులు మాట్లాడకూడదని ఒక మాట చెప్పారంతే. తర్వాత చదువుతుంటే బైబిల్లో రాయబడి బూతులైనను సరస్వక్తులైన మన ఇది చేయకూడదు. ఇంకంతే, అప్పుడు బూతులు మానేశాను. ఇట్లాగా సినిమాలు ఒకరోజు మా మాస్టర్ అన్నారు, మంచి సినిమా వచ్చింది మాస్టర్, వెళ్ళొద్దాం అన్నాను. ఆ మాస్టర్ అన్నారు, మన సినిమాలు చూడకూడదయ్యా అన్నారు. సినిమాలు చూడకూడదా మాస్టర్? చూడకూడదయ్యా, వెళ్ళకూడదు. కాబట్టి అంతే, ఆ రోజు నుంచి 45 సంవత్సరాల నుండి ఒక సీరియల్ చూడటం కానీ ఒక సినిమా చూడటం కానీ నాకు తెలియదు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇలాగ పాస్టర్ గారు వాళ్ళు ఏది చెప్తే అది ఇంకా అది తూచా తప్పకుండా అక్కడతో క్లోజ్ అనమాట. మరలా రెండోసారి చెప్పించుకునే అవకాశం ఏమీ లేదు. ఇలాగ నడుస్తూ ఉన్న పరిస్థితి. తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయింది. తర్వాత ఐటీఐ చదివాను. ఐటీఐలో బెస్ట్ అండ్ క్రాంప్టన్ అనేటువంటి కంపెనీలో 375 రూపాయలకి జాయిన్ అయ్యా. జాబ్ 375 జాయిన్ అయితే లిఫ్ట్ మెకానిక్గా విజయవాడలో మనోరమ అనే హోటల్లో రిపేర్ చేస్తూ ఉన్నాను లిఫ్ట్. ఆ హోటల్లో ఆ మేనేజర్ గారు పిలిచి, ఆర్టీసీలో జాబ్లు పడినాయ్యా, ఇది 375 కదా, అది 725 రూపాయలు బేసిక్ కనుక డబుల్ అవుతుంది కదా, అందులో జాయిన్ అవ్వరాదు అన్నారు. మా బోటోళ్ళకి ఓసీ కదండి, మాకెందుకు జాబ్ వస్తుంది, వద్దులే అన్నాను. ఆయనే ఆ ప్రక్కనే బస్ స్టాండ్ అనమాట, బస్ స్టాండ్కి పంపించి అప్లికేషన్ 2 రూపాయలు పెట్టి ఆయనే తెప్పించారు. మనోరమ హోటల్ మేనేజర్ గారు తెప్పించి పూర్తి చేయించి నన్ను రిజిస్టర్ పోస్ట్ చేయమన్నారు. ₹1.75 రిజిస్టర్ పోస్టు కాబట్టి ₹2 ఖరీదు, ₹1.75 ఇది. అప్పుడు పాస్టర్ గారి దగ్గర తీసుకొచ్చాను. పాస్టర్ గారు మరి జాబ్ పెట్టమన్నారు, ఇట్లా మేనేజర్ గారు చెప్పారండి అంటే, ఒక పని చేయి, ఇదే నీ బ్రతికితే ప్రభు సేవ చేస్తానన్నావు కదా, చనిపోతే దేవుని దగ్గరికి వెళ్ళమని ప్రార్థన చేసావు కదా, కాబట్టి ఈ ఒక్క ఛాన్సు నీకు జాబ్ మీద లేకుండా పోవటం కొరకు అప్లై చేయి, ఇంకా ఎప్పుడు అప్లై చేయొద్దు, ఈ ఒక్కసారి ప్రయత్నం చేయి, వస్తే జాబ్ చేయి, లేకపోతే ఇక సంపూర్ణ పరిచర్యలో ఉండు అన్నారు. అప్లై చేశాను, వచ్చింది జాబ్. దేవుని స్తోత్రం కలుగునుగాక. చూడండి, దరిదాపు 4-5 వేల మంది అప్లై చేస్తే 120 మందికి ఇచ్చారు పోస్టులు. అందులో నాది 2వ పేరు. నాకు ఆశ్చర్యం వేసింది, ఇట్లా వచ్చింది పాస్టర్ గారు అంటే చాలా సంతోషపడ్డారు. జాబ్ చేస్తూ ఉండన్నారు. ప్రార్థనకు వెళ్తున్నాను, జాబ్ చేస్తూ ఉన్నాను. ఇలాంటి పరిస్థితుల్లో ఏ రూట్కి వెళ్తే ఆ రూట్లో దేవుడు ఒక సాక్ష్యాన్ని ఇచ్చారు. మరి అంటే కొన్ని విషయాలు చెప్పకూడదు, కండక్టర్గా అంటే కొన్ని లగేజ్లు వేస్తే కొంచెం ఎక్స్ట్రా డబ్బులు అవి తీసుకునేటువంటి పరిస్థితి ఆ రోజుల్లో. మరి నేను ఎక్స్ట్రా డబ్బులు తీసుకోకూడదయ్యా, ఎవరైనా ఇచ్చినా కానీ లంచం తీసుకోకూడదు మనమని పాస్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి నేను ఎక్స్ట్రా తీసుకునేవాడిని కాదు, బాగా సర్వీస్ చేసేవాడిని. అలాంటి పరిస్థితుల్లో నాతో పాటు డ్యూటీ చేసే డ్రైవర్లు, అలాగనే నా కొలీగ్గా ఉన్నటువంటి కండక్టర్లు అనేక మంది సాక్ష్యం ద్వారా రక్షణలోకి నడిపించబడ్డారు. అప్పుడు పాస్టర్ గారు వాళ్ళు అన్నారు, మా మాస్టారు పాస్టర్ గారు, చూడండి నీకు ఈ జాబ్ ఇచ్చింది 10 మందితో కలిసి వెళ్తావు కదా, స్వార్థ చెప్పడానికి అవకాశం ఇచ్చాడు దేవుడు అని. ఏ రూట్లోకి వెళ్తే అక్కడ మరి సువార్త చెప్పుకుంటూ డ్యూటీలో కూడా అవకాశం ఉంటే సాక్ష్యంగా బ్రతుకుతూ, నోటితో చెప్పాల్సినప్పుడు నోటితో చెప్పేవాడిని, సర్వీస్ చేస్తూ చెప్పేటప్పుడు సర్వీసు అందించేటువంటి పరిస్థితి. అలాగే కాకుండా ప్రతి రూట్లో కూడా నాకు సంఘాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ రూట్లోకి వెళ్ళడం, వారు ఆకర్షించబడటం నా సర్వీస్కి, అయ్యా మీరు ప్రార్థన అని అడగటం, ప్రార్థన అంటే మా దగ్గరికి రండి అంటాం, అక్కడ చిన్న కూడిక ఏర్పాటు చేసుకోవటం, సువార్త చెప్పటం, సాక్ష్యం చెప్పటం, అక్కడ ఒక దేవుడి దేవాలకు సంఘం ఇవ్వటం. ఇన్ని సంఘాలు అప్పుడు లేవండి, ఊరికి ఒక సంఘం కూడా ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడంటే సంఘంలో ఉన్న వారు వేరు చేసి ఇంకొక సంఘాలు కట్టేస్తూ ఉన్నారు. అప్పుడు అలాగ లేదండి. అలాగా 15 నుండి 16, 18 సంఘాల దాకా కట్టడం జరిగింది. ఆ సంఘంలో ఉన్నటువంటి ఆసక్తి కలిగినటువంటి వారికి అభిషేకించి వారిని పరిచర్య అప్పగించానండి.
అలాగా అన్ని సంఘాలకు వాళ్ళు పరిచర్య ఇప్పుడు చేసుకుంటున్నారు వారి వారి సంఘాల్లో. నాకు వారికి పెత్తనం ఏమి లేదు, నేను హెడ్ ఏం కాదు, దేవుడే యేసుక్రీస్తు ప్రభు వారే హెడ్ అన్నమాట. ఇలాగా పరిచయం అవుతుంటే నాకు మంచి దైవజనరాలైనటువంటి ముందుగానే నాకులాగా రక్షించబడి దేవుల్లో ఉన్నటువంటి బిడ్డను మరి ఒక దైవజన్య ద్వారా వివాహం చేసుకున్నానండి. మా అమ్మవారు అక్కగారు వాళ్ళు కట్నం ఎంత అని అడిగారు. మా పాస్టర్ గారు చెప్పారు, కట్నాలు మనం తీసుకోకూడదయ్యా అని. దేవుని స్తోత్రం కలుగునుగాక. అమ్మ కట్నాలు తీసుకోకూడదు అంటే, కట్నం లేకుండా నువ్వు గవర్నమెంట్ జాబ్ చాలా కట్నం వస్తుంది అన్నారు. నేనన్నాను, చచ్చిపోతే ఏం చేసేవాళ్ళమ్మా, కాబట్టి పాస్టర్ గారు చెప్పినట్టు వెంటనే అని చెప్పాను. కాబట్టి ఒక్క రూపాయి కూడా కట్నం లేకుండా మంచి దైవజనరాలైనటువంటి బిడ్డను యవన కాలంలోనే ఆమె కూడా రక్షించబడి నాకులాగానే వివాహం చేసుకున్నానండి. మా అత్తగారింట్లో నేను కొనిపెట్టిన వస్తువులు ఉంటాయి, కానీ నా ఇంట్లో మా అత్తగారు కొనిపెట్టిన వస్తువు ఒక్కటి కూడా ఉండదండి. అలాంటి మరి మంచి సంబంధమును దేవుడు నాకు ఏర్పాటు చేశాడు. తర్వాత పరిచర్యలు కొనసాగిస్తూనే జాబ్ చేస్తూనే ఉన్నటువంటి పరిస్థితి. దేవుని స్తోత్రం. ఈ రీతిగా ఉన్నప్పుడు ఒక మందిరాన్ని మా సొంత ఊర్లో ఏర్పాటు చేయాలనే తలంపు నాకు వచ్చిందండి. వచ్చినప్పుడు మా మాస్టారికి చెప్పినప్పుడు భలేవారు అయ్యా, ఇది ఊరు, మీరేమో దూరంగా 2 కిలోమీటర్ల అవతల ప్రభు దర్శనం ద్వారా చూపిస్తున్నారు అంటున్నారు, కాబట్టి తప్పకుండా పరిచర్య చేద్దాము, అటువైపు కూడా ఊర్లు ఉన్నాయి, ఒక్కచోటే ఉంటే ఎలాగని వారు కూడా ప్రోత్సహించారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడు చూపించిన స్థలములో ఆ ఊరికి 2 కిలోమీటర్ల బయట ఒక స్థలం ఏర్పాటు చేస్తే అక్కడ చిన్న మందిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లోపల కంచికిచెర్లలో, మా అత్తగారిది కంచికిచెర్ల కనుక కంచికిచెర్లలో ఒక రాఘవమ్మ గారు అనేటువంటి తల్లిగారు ఉండేవారు. వారు దగ్గరికి ఏసన్న గారు వచ్చేవారు పరిచర్య కొరకు. నేను ఒకరోజు ఆదివారం అక్కడికి వెళ్ళినప్పుడు ప్రార్థనకి, ఇక్కడ ప్రార్థన చూసుకొని అక్కడికి వెళ్ళినప్పుడు, మా అత్తగారింటికి వెళ్ళినప్పుడు మా మిస్సెస్ నేను కలిసి అక్కడికి ప్రార్థనకి వెళ్ళటం జరిగింది. ఆ రీతిగా ఏసన్న గారు పరిచయం అయ్యారు ఆ మామగారి ద్వారా. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇంకా వారితోనే ఇక్కడ మందిరం కట్టినప్పుడు ఏసన్న గారితో మందిరాన్ని ఓపెన్ చేయించాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ వెలగలేరు మందిరం ఒక చిన్న మందిరం, 27 అడుగుల పొడుగు 18 అడుగుల వెడల్పుతో చిన్న మందిరం ఏర్పాటు చేశాం. ఈవేళ మరి ఆ విస్తారమైనటువంటి పరిచర్యను దేవుడు అనుగ్రహించాడు. ఈ చుట్టుప్రక్కల గ్రామాలన్నీ కూడా ముత్యాలంపాడు, కందులపాడు, సైగిరెడ్డిపాడు, వెల్లటూరు, వెలగలేరు, కొత్తూరు, తాడేపల్లి, జీకొండూరు, ఆత్కూరు ఇలాంటి అనేక ప్రాంతాల నుంచి ఇక్కడకు ప్రార్థనకు వస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం. ఆ రోజే ఏసన్న గారు మరి దీవెనతో ఈ యొక్క మందిరాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత మంచి దైవజనులుగా వారు ఉన్నతమైన స్థితికి ఎదగడం, వారితో ఒక చక్కని పరిచయం నేను కలిగి ఉంటూ నాకు ఆనందంగా ఉందన్నమాట. ఆ తర్వాత జాబ్ విషయంలో సహాయం చేశారు, తర్వాత భార్యనిచ్చే విషయంలో సహాయం చేశారు, పరిచర్య విషయంలో సహాయం చేశారు. ముమ్మరంగా ఇలాగా వెళ్తూ ఉన్నటువంటి సమయంలో చాలామంది రక్షణలోకి నడిపించబడుతూ ఉన్నారు, గ్రామాల్లో రక్షించబడుతున్నారు, నా స్టాఫ్ కూడా రక్షించబడుతున్నారు. 28 సంవత్సరాలు ఆర్టీసీలో చేశానండి. 28 సంవత్సరాలు కూడా మంచి సాక్ష్యం నాకు ఇచ్చారు ప్రభు. మొట్టమొదట మార్కాపురం డిపో చేశాను, తర్వాత తిరువూరు డిపో చేశాను, తర్వాత విజయవాడ డిపోలోనే ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ వచ్చిన తర్వాత ప్రభు మాట్లాడారు. ప్రమోషన్ వచ్చింది కదా, చాలా చిన్న జీతం కదా ఇప్పటి వరకు, నా కొరకు ఈ ప్రమోషన్ని అంటే అధికారాన్ని, ఉన్నతమైన జీతాన్ని అంటే దరిదాపు 80,000 రూపాయల శాలరీకి వెళ్ళినప్పటికీ 725 రూపాయల నుండి 80,000 శాలరీకి వెళ్ళినప్పుడు ప్రభు ఇప్పుడు జాబు ఇంకా నీకు 11 సంవత్సరాలు ఉంది కదా, నా కొరకు సమర్పించగలవా అని ప్రభు మాట్లాడినప్పుడు వెంటనే వారంలోనే సంఘానికి ప్రకటించి వెంటనే జాబ్ రిజైన్ చేయడానికి అప్లికేషన్ పెట్టేశాను అనమాట. దేవుని కంటే నాకు ఎక్కువ ఏమీ లేదు అని అప్లికేషన్ పెట్టేసి మేనేజర్ గారు నాగశేష్ గారని ఆయన నాతో చాలా మంచిగా ఉండేవారు. వారు పిలిచి 1 కోటి రూపాయలు నష్టపోతావు రిటైర్మెంట్ అయ్యేటప్పటికి, 11 సంవత్సరాల జీతము, అప్పటికొచ్చే అలవెన్స్లని. అప్పుడు ఆయనకి సాక్ష్యం చెప్పాను, నా సాక్ష్యం ఇదయ్యా అని చెప్పినప్పుడు, ఓ ఇంత చరిత్ర ఉందా అనేది, అందుకే ఇంత గొప్ప సాక్షిగా ఉన్నావని. 28 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా నేను లేటుకు డ్యూటీకి వెళ్ళి అరగను. 28 సంవత్సరాల్లో కూడా అంత సాక్ష్యం అన్నమాట. ఎక్కడ కూడా మీటింగ్స్కి డేట్ ఇచ్చి లేటుగా పాస్టర్ గారు వస్తున్నారని ఎదురు చూపించుకోవడం నాకు తెలియదు ఇన్ని సంవత్సరాల్లో. అలాగా సమయం విషయంలోనూ సాక్ష్యం విషయంలోనూ సొంత ఊరిలో సాక్ష్యం కూడా మరి కలిగి ఉండటాన్ని బట్టి దేవుడు ఈ రీతిగా నన్ను నడిపిస్తూ వస్తున్నాడు. ఆయన
మరి ఇదంతా దేవుని కృప. ఈ రీతిగా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను ఈ రీతిగా ఆశీర్వదించి బలపరిచారు. రిజైన్ చేసేసాను జాబ్కి కూడా. రిజైన్ చేసిన తర్వాత సంపూర్ణంగా ఇప్పుడు పరిచర్య చేస్తున్నాను. 15వ సంవత్సరం 2015లో రిజైన్ చేశానండి. నాకు ఇంకా సంవత్సరం ఉంది. నేను అప్పుడు రిటైర్మెంట్ 26 ఏప్రిల్లో రిటైర్డ్ అయ్యేవాడిని. ఇంకా ఒక సంవత్సరం కూడా ఉందన్నమాట. కాబట్టి ఈ రీతిగా నన్ను ఒక సాక్షిగా వాడుకుంటూ, ఒక దైవజనుడిగా వాడుకుంటూ, సమాజంలో ఒక గవర్నమెంట్ జాబ్ విషయంలో కూడా నాకు సహాయం చేసి, అన్ని కోణాల్లో కూడా దేవుడు సహాయం చేశాడు. తర్వాత ఒక 70-80 పాటలు కూడా రచించడం జరిగింది. ట్యూనింగ్ చేసి కొన్ని యూట్యూబ్లో పెడుతున్నాం పాటలు కూడా. మీ దగ్గరికి చేరనీయలేదు నాకు తెలియదు, కానీ వినండి. హోలీ హ్యాపీ హోమ్స్ వింగ్స్ అనేటువంటి పరిచర్య జరుగుతూ ఉన్నది. మరి ఈ రీతిగా కార్తీక్ గారు లాంటి చక్కని దైవ భారం కలిగిన యవన పిల్లలంటే నాకు చాలా ఇష్టము. యవనస్తులకు ప్రత్యేకమైన వినతి చేస్తూ ఉన్నానండి. నీతిమంతుడు దారి చూపుతాడు, భక్తిహీనుడు దారి నుండి తప్పిస్తాడు. ఒక నీతిమంతుడైనటువంటి ఆయన ఒక్క మాట ద్వారా నా చరిత్ర మార్చేశాడు దేవుడు. నిజ దేవుణ్ణి కనుగొనటానికి కృప మరి నాకు దొరికింది. లేకపోతే ఏమైపోయేవాడినో, ఎలాంటి పరిస్థితిలో ఉండేటువంటి పరిస్థితి. కనుక జాగ్రత్తగా ఆలోచన చేసి దేవుని కొరకు ఏదో మత సంబంధమైన లేకపోతే కుల సంబంధమైనటువంటి వ్యవస్థ కాదండి ఇది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు కనుక అందరి దేవుడు, అంతేకాదు సర్వ సృష్టికర్త అయిన. మరి మేము కాదు అనుకొని మీ దారిని మీరు వెళ్తే ఎవరూ కాదనండి. కనుక రిజెక్ట్ చేయబాకండి. ఇదేదో మత ప్రచారం చేయటానికి కాదు, దేవుడు చేసిన మేలులను ప్రచారం చేస్తున్నాం. లేకపోతే ఇదేదో వేరే వాళ్ళని తక్కువ చేసి ఈయనేదో గొప్ప చేసి కాదు. నిజదేవుడు సృష్టికర్త నిన్ను నన్ను సృజించిన వారిని పరిచయం చేస్తున్నాం. మీకు ఇష్టమైతే స్వీకరించండి, లేకపోతే మీ దారిని మీరు వెళ్ళండి, మా దారిని మేము వెళ్తాం. అంతేగాని దీనిలో బలవంతం లేదు. ఆ రోజున మా అమ్మగారిని అడిగారు ప్రార్థన చేయించమంటారని. బలవంతంగా మతం మార్చాల్సినంత అవసరం ఎవరికీ లేదండి. పిల్లవాడికి కూడా నీళ్ళు ఇష్టం లేకపోతే బలవంతంగా నీళ్లు తాగించలేము, ఏమీ వాళ్ళ చేత చేయించలేము. ఇంత జ్ఞానములు ఇంత చదువుకున్నటువంటి వారిని మతాలు ఎవరు మార్చరండి. హృదయంలో నుండి కలిగేటువంటి మార్పు. కాబట్టి ఇది మత మార్పు కాదు, మనస్సు మార్పు అన్నమాట. తర్వాత బూతులు మానేసి కాపీలు కొట్టలేదు, బూతులు మానేసేసాను. ఏమండి బ్యాడ్ హ్యాబిట్స్ పోయినాయి. ఏమండి మరి ఒక స్త్రీని యవ్వన కాలంలో ఆడపిల్లలను చూస్తే అంతకుముందు రోతగా చూసేటువంటి వాడు, ఇప్పుడు ఆ కాలంలో దరిదాపుగా 100 మందికి ట్యూషన్ చెప్పాను నేను. 70-80 మంది ఆడపిల్లలే ఉండేవారు. మా పాస్టర్ గారికి 3 ఆడపిల్లలు, మా మాస్టర్ గారికి 2 ఆడపిల్లలు. వారందరూ నాకు కాపలాగా అప్పగించి వారు నిర్చింతగా ఉండేటువంటి వారు. మా గ్రామంలో నాకు ఒక మంచి సాక్ష్యం ఉంది. ఎందుకంటే ఆడపిల్లలు నా దగ్గరికే ప్రైవేటుకి పంపించేవారు. కనుక దేవుని సన్నిధిలో ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, సర్వ సృష్టిలో ఉన్నటువంటి జనాంగమ, నిజదేవుని ఎరగమని ప్రాధేయపడుతున్నాను. నన్ను రక్షించిన దేవుడు యేసు అనే మాట నాకు తెలియదు, బైబిల్ అనే గ్రంథం పేరు నాకు తెలియదు. కానీ దేవుడు నన్ను ఈ రీతిగా బలపరిచి మేలులతో తృప్తిపరిచి స్వస్థతను అనుగ్రహించి 45 సంవత్సరాలు 6 నెలలు 5 నెలల్లో చనిపోతాను అనుకున్నటువంటి పరిస్థితికి ఇప్పుడు నాకు 62వ సంవత్సరం. 6 నెలలు చచ్చిపోవాల్సిన నేను 62వ సంవత్సరానికి తీసుకొచ్చాడు. అట్టి గొప్ప కృపను దేవుడు నా ఎడలు చూపించారండి. కాబట్టి మీరందరూ ప్రభువును నమ్ముకొనండి. మీకు ఇష్టమైతే ఆ ధన్యతను, ఆ దీవెనను, ఆ ఆశీర్వాదాన్ని, మేలులను స్వీకరించండి. మాకొద్దనుకుంటే మీ దారిని మీరు నడుచుకోండి, బలవంతం ఏమీ లేదు. దేవుడి పరిశుద్ధ సాక్ష్యమును తన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్ ఆమెన్. ఈ యొక్క సాక్ష్యాన్ని విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి అంకుల్ గారిని కలవాలని అనేక రోజులుగా అడుగుతూ ఉన్నాను. ఈ రోజున దేవుడు ఈ సమయాన్ని అనుకూలపరిచాడు. మరి ఈ యొక్క సాక్ష్యాన్ని అనేక మందికి పరిచయం చేయాల్సిందిగా ప్రభు పేరట మీకు తెలియపరుస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమామృతమైన ప్రభువా, ఈ సాక్ష్యమును ఆశీర్వదించండి. ఈ ఛానల్ను నా తండ్రి కార్తిక్ క్రియేషన్స్ కూడా యమన కాలం ముందు ప్రయాసపడుతున్నాడు. వేవేలకు దీవెనకరంగా ఉంచండి. ఈ సాక్ష్యం ద్వారా వేవేల మంది
మేలు పొందటానికి, రక్షణ పొందటానికి, మారు మనసు పొందటానికి, ఆశీర్వదించబడటానికి సహాయం చేయమని కోరుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. గాడ్ బ్లెస్ యూ.